మీరు ప్రతిరోజూ గుడిలో గంట వినుటున్నారు. కాని దాని వెనక ఉన్న నిజం తెలుసా? గుడిలో గంట కొట్టినప్పుడు ఆ సౌండ్ 5 to 7 సెకండ్స్ వరకు కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ మన బ్రెయిన్ వేవ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన మైండ్లో తిరుగుతున్న టెన్షన్, ర్యాండమ్ ఆలోచనలు కొంచెం స్లో అవుతాయి. సైంటిఫిక్గా చూస్తే ఈ వైబ్రేషన్ మన కాన్సంట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. గంటలో యూజ్ చేసే మెటల్స్ కాపర్, బ్రాస్, జింక్ ఈ మెటల్స్ కలిసి స్ట్రాంగ్ రెజొనెన్స్ క్రియేట్ చేస్తాయి. సౌండ్ వేవ్స్ మన ఇయర్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అయ్యి మన బాడీలో పాజిటివ్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తాయి. అందుకే గంట సౌండ్ వినగానే మనకొక కామ్, పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇది కేవలం ఆచారం కాదు, మన పూర్వజులు సైన్స్ని భక్తిలో కలిపి మనకి ఈ సాంప్రదాయం ఇచ్చారు. నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి ఆ వైబ్రేషన్ని నిజంగా ఫీల్ అవ్వండి. ఇలాంటి హిడెన్ స్పిరిచువల్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.